అప్రూవల్ పెట్టినారు అని చెప్పేసి న్యూస్ లో ప్రచురణ అవుతున్నాయి అధ్యక్ష. తర్వాత మీరు కూడా నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు ఏమధ్యక్ష సమస్య ఒకసారి మీ నోట్తో చెప్తే అధ్యక్ష దాన్ని ఏమనేది ఒకసారి మనం డిస్కస్ చేయడానికి బాగుంటుందని అధ్యక్ష. తమరు ఒకసారి దాని గురించి చెప్పాలి అధ్యక్ష, నిన్న ఏం జరిగింది అనేది. ఎందుకంటే తమరు అన్నారు అధ్యక్ష మాటల్లో కౌన్సిలర్ పాస్ చేసేసారు, మరి వాళ్ళు ఎట్లా పాస్ చేశారేమో నాకు తెలియదు అని అన్నారు అధ్యక్ష. ఒక్కసారి దాని గురించి వివరణ ఇస్తే అధ్యక్ష. మైక్ అధ్యక్ష. మీరు మమ్మల్ని తప్పుగా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీరు మమ్మల్ని తప్పుగా అన్నారని నేను అన్నాను అధ్యక్ష. జరగలేదు, వర్క్ అయితే జరగలేదు, సెమీ కాంట్రాక్టర్ ఇచ్చిన పని జరగలేదు. అది మీతో సమస్య చెప్పుకోవచ్చు అధ్యక్ష, కమిషనర్ గారితో చెప్పుకోవచ్చు, లేదా సభను ఉద్దేశించి మాట్లాడద్దు అధ్యక్ష. కానీ అధ్యక్ష అన్పార్లమెంటరీ వర్డ్స్ అధ్యక్ష. ఏం మాట్లాడారు అధ్యక్ష? మీ అబ్బగంటలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. మీ అబ్బగంటలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. ఆ మాట మాట్లాడే అవసరం లేదు అధ్యక్ష. మీ వాటి సమస్య అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఇంటరప్ట్ కాకూడదు అధ్యక్ష. నేను మీ పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష 5 నిమిషాలు. ఏమధ్యక్ష ఆ మాట రాకూడదు అధ్యక్ష. నీకు ఎంత ఆవేశమైన ఉంది, నిన్ను జనాలు ఎందుకు తిట్టుకున్నారు అధ్యక్ష? అన్ని ఆలోచన చేసి నీకు ఓటు ఎందుకు వేసినారు అధ్యక్ష? నీకు ఒక విచక్షణ ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది. నువ్వైతే మా వాడిని అభివృద్ధి చేస్తావన్న ఒక ఉద్దేశంతో నేను ఈ రోజు మనం కూర్చోమంటే ఆ రోజు జనాలు నేను ఎన్నుకుంటే ఇక్కడ కూర్చొని ఉంటావు అధ్యక్ష. ఆలోచన పెట్ట అధ్యక్ష. ఎమోషనల్ కంట్రోల్ మిస్ చేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడేటప్పుడు మాటలు అనిపించుకుంటే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, అధికారం ఈ రోజు ఉంటుంది అధ్యక్ష, మొన్నటి వరకు మాది ఉంది, ఈ రోజు మీది ఉంది, రేపు పొద్దున మళ్ళా మాకు వస్తుంది, లేదా మళ్ళా మీకే వస్తుంది. ఇన్ని ఉంటాయి అధ్యక్ష. మనుషులు ముఖ్యం అధ్యక్ష. యువతలో ఎంతైనా అనిపించుకుంటున్నారు కదా అధ్యక్ష. బాగా వినండి అధ్యక్ష, యువతలో అనిపించుకుంటున్నారు కదా, వాడికి అధికారం లేదు, వాడిని తొక్కుతాము మాట్లాడతాము అని అంటే అధ్యక్ష ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది అధ్యక్ష. అప్పల వరకు అమ్మల వరకు మాట్లాడితే అధ్యక్ష ఎవరు ఉపయోగించలేదు అధ్యక్ష. ఇక్కడ ఇదైతే కన్ఫర్మ్ అధ్యక్ష. ఆత్మాభిమానం అనేది దయచేసి కొట్టదండి అధ్యక్ష. ఈరోజు ఉండదు అధ్యక్ష. మనుషులు ముఖ్యం అధ్యక్ష. రేపు పొద్దున బయటికి పోతే రేపు ఇంకెన్నాళ్ళు అధ్యక్ష మార్క్స్ అధ్యక్ష. నా వాటిలో రేపు రిజర్వేషన్ మార్క్ అధ్యక్ష. నేను నిలబడదాకా అనకుండా అధ్యక్ష. నాకు రేపు పొద్దున అదే గౌరవ సభ్యులు కనిపిస్తుంది అధ్యక్ష. గౌరవప్రదంగా నమస్తే బాగున్నారా లేదా అని సాధారణ మాట్లాడుకునే రాకున్నారు అధ్యక్ష. అంత హెల్తీగా ఉండేది వదిలిపెట్ట అధ్యక్ష. ఇంత పవిత్రమైన చోటు, ఇంత పవిత్రమైన కౌన్సిల్ హాల్లో ఏం మాట్లాడు అధ్యక్ష? అంటే రావాలి, గొడవ చేయాలి, అంత రకస్ చేయాలి, అదేదో మీడియాలో చిత్రించబడాలి, మమ్మల్ని వినలుగా చేసి చూపించాలి. చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ ఫ్యామిలీతో అధ్యక్ష, గౌరవ కౌన్సిలర్ గారితో, వాళ్ళ భర్త గారితో చాలా ఆనందం ఉంది అధ్యక్ష మాకు. కానీ అధ్యక్ష ఇది దాటుతుంది అధ్యక్ష, అంత దాటుతుంది అధ్యక్ష. ఇట్లా అయితే అధ్యక్ష ఇంకొకసారి మాత్రం అధ్యక్ష ఉపేక్షించేది లేదా అధ్యక్ష. మీరు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష, సభ్యులు గౌరవ సభ్యులు గారు. మళ్ళీ ఇవి మాట్లాడి ఇంకోటి అధ్యక్ష, ఎవరికైనా కానీ సమయం నిర్దేశించండి అధ్యక్ష. ఎందుకంటే 42 మంది ఉన్నారు, 42 మంది సమస్యలు చెప్పుకొని వచ్చింటాం అధ్యక్ష. ఏ ఒక్క కౌన్సిలర్ కూడా టైం మేము ఎంతమంది సమయం వదులుకొని రాలేదు అధ్యక్ష ఈరోజు ఇక్కడికి. కాబట్టి ఎవరికైనా సమయం నిర్దేశించండి. ఆ సమయం దాటితే నిర్మమాటంగా కూర్చోబెట్టండి. మీ పని దాటి మీ మాట వింటుందంటే సస్పెండ్ చేసుకోకండి. నన్నైనా ఎవరైనా కూడా అధ్యక్ష. ఆ అధికారం మీ చేతిలో ఉంది అధ్యక్ష. దయచేసి సభని మిస్గైడ్ చేయదండి అధ్యక్ష. మిస్గైడ్ చేయదండి, ప్రజలు మిస్గైడ్ చేయదండి. ఈరోజు జరిగిన కారణానికి ఒక అసభ్య మాట మాట్లాడిన దానికి అందరూ ఆవేశానికి గురికావడం జరిగింది. మళ్ళీ గౌరవ సభ్యులు క్షమాపణ చెప్పినారు. మళ్ళీ అందరూ కూర్చొని సభ నడుపుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నా 5 నిమిషాలు అయిపోలేదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 2 రోజుల నుంచి టౌన్ లో సోషల్ మీడియాలో మరియు వార్తల్లో అధ్యక్ష ఒక న్యూస్, ఒక కాంట్రాక్ట్ తీసుకొని సరిగా చేయకుండా బిల్స్ అప్రూవల్ పెట్టినారు అని చెప్పేసి న్యూస్ లో ప్రచురణ అవుతున్నాయి అధ్యక్ష. తర్వాత మీరు కూడా నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు ఏమధ్యక్ష సమస్య ఒకసారి మీ నోట్తో చెప్తే అధ్యక్ష దాన్ని ఏమనేది ఒకసారి మనం డిస్కస్ చేయడానికి బాగుంటుందని అధ్యక్ష. తమరు ఒకసారి దాని గురించి చెప్పాలి అధ్యక్ష, నిన్న ఏం జరిగింది అనేది. ఎందుకంటే తమరు అన్నారు అధ్యక్ష మాటల్లో కౌన్సిలర్ పాస్ చేసేసారు, మరి వాళ్ళు ఎట్లా పాస్ చేశారేమో నాకు తెలియదు అని అన్నారు అధ్యక్ష. ఒక్కసారి దాని గురించి వివరణ ఇస్తే అధ్యక్ష. మైక్ అధ్యక్ష. మీరు మమ్మల్ని తప్పుగా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీరు మమ్మల్ని తప్పుగా అన్నారని నేను అన్నాను అధ్యక్ష. వాయిదా చేసినారు, తర్వాత 12 నెలలకి పాస్ అన్నారు. మీరు అది జరగలేదు, వర్క్ అయితే
జరగలేదు అది. అది ఎవరు ఒత్తిడి మీద అది పాస్ అన్నారో తెలియదు. మీకు ఒత్తిడి వచ్చిందో లేకపోతే మీరే చేసిన వాళ్ళకి కొంచెం పాస్ అన్నారో తెలియదు. నాకైతే అది పని చేయలేదు. నేను చూసిన అక్కడ పని జరగలేదు. జరగలేదంటే అది ఆపేసినాడు. ఆపేసినాక ఆ బిల్లు పెట్టమని ఎక్కడి నుండో ఒత్తిడి నాకు అన్ని విధాలుగా ఒత్తిడి. ఊళ్ళో ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అంతమంది వాళ్ళ నుండి ఒత్తిడి వచ్చిందండి. పాస్ చేయండి చెప్పి అంటే ఆయన పని చేసింటే ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఆయన బిల్లు ధైర్యంగా వెళ్ళచ్చు. పని చేయలేదు కాబట్టి ఇంతమంది ఊళ్ళో ఎంతమంది నాయకులు ఉంటే అంతమంది నాయకులతో నా పైన ఒత్తిడి తెస్తున్నాడు. అందుకే నేను సీఎం గారికి అందరికీ లెటర్ పెట్టడం జరిగింది. చూపిమ్మనండి, అందరికి ఇచ్చే బదులు చూపిమ్మనండి. పోనీ ఆయన పని చేస్తాము అధికారులకు చెప్పినాడా, ఎవరికి చెప్పినాడా ఆయన పని చేస్తాము అధికారులకు చెప్పినాడా, కౌన్సిలర్కి చెప్పినాడా, చైర్మన్ చెప్పినాడా, ఎవరికి చెప్పినాడు? ఒక 10 లక్షలు పని చేస్తేనే వర్క్ చేస్తేనే వాళ్ళ కౌన్సిలర్కి ఎవరికి తెలిపినాడు? మీకు తెలిపినాడా? లేదు కదా. మరి మీకు తెలుగు పాస్ అన్నారు, నేను ఆపేసినాను. ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతుంటే వాళ్ళు తెలియనట్టు ఫోన్లు చేసి ఒత్తిడి ఎక్కువైపోతుంటే నీ కథ బాగాలేదని డైరెక్ట్ సీఎంకి, కలెక్టర్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రికి, ఎమ్మెల్యే కూడా రిపోర్ట్ చేసినాను. ఒక వార్తాపత్రికలో రాష్ట్ర అధ్యక్షుడు కౌన్సిలర్లు ఏం ఆశించి చేశారు అని చెప్పేసి ఉన్నందుకు దానికి జవాబు చెప్పుకునేది ఉంది కాబట్టి ఈరోజు అందరి తరఫున మా స్వరం వినిపిస్తున్నాం అధ్యక్ష. ఆగస్టు నెలలోనో సెప్టెంబర్ నెలలోనో దీనికి బిల్లు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు బాలాజన్న గారు లేచారు అధ్యక్ష. లేచి ఈ బిల్లు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, అసలు ఈ వర్క్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, వర్షాకాలంలో ఎవడైనా సిల్ట్ తీసే పనులు పెడతారా అని చెప్పి బాలాజన్న ప్రశ్నించాడు అధ్యక్ష. నేను లేచాను అధ్యక్ష. నేను లేచి ఏం చెప్పిన అధ్యక్ష, నేను 31వ వార్డు కౌన్సిలర్ని, నా వార్డులో సిల్ట్ తీయడం నేను ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ చూడలేదు అధ్యక్ష. మీరు చెప్పినది ముమ్మాటికి నిజము. ఎక్కడ పని జరిగిందో మేమైతే చూడలేదు అధ్యక్ష. నా వార్డులో అసలు జరగలేదు అధ్యక్ష పూడి తీసే పని. ఆ మాట నేను చెప్పినాను అధ్యక్ష. గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చేసి దాని గురించి అధ్యక్షులు చెప్పినారు అధ్యక్ష. 2 నెలలు అధ్యక్ష, 3 నెలలు పోస్ట్పోన్ చేసి గౌరవ శాసనసభ్యుల వారు మీటింగ్ వచ్చినప్పుడు అధ్యక్ష, కౌన్సిలర్ రికార్డ్స్ పరిశీలించుకోవచ్చు అధ్యక్ష. శాసనసభ్యుల వారు ఏమన్నారంటే అధ్యక్ష, ఇది స్పెషల్ ఫండ్. మంత్రి నారాయణ గారికి నేను రిక్వెస్ట్ చేసుకొని 1,40,00,000 రూపాయలు ఫండ్ తీసుకొచ్చిన సిల్ట్ పూడికి తీసే పని కోసం. కాబట్టి దీన్ని దయచేసి మీరు పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు అని అంటే మళ్ళీ లేకపోతే ఈ ఫండ్స్ వెనక్కిపోతాయి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కౌన్సిల్ సభ్యులను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యే గారి మాట విని ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంత కరకండిగా నేను కష్టపడి తెచ్చినాను, నేను మళ్ళీ ఫండ్స్ వెనక్కిపోతాయంటే అధ్యక్ష, దాన్ని రిటర్న్ పంపిస్తే మళ్ళీ ఏమంటారు అధ్యక్ష, దాన్ని రిజెక్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిల్ మెంబర్లు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. సరే, ఇప్పుడు ఆయన అంత కష్టపడి తెచ్చినప్పుడు అధ్యక్ష, ఆయన కష్టం కూడా అధ్యక్ష, పోయి తీసుకురావడం సామాన్య విషయం కాదు. కాబట్టి ఆ రోజు మేము బిల్లు పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయన అంత కళాకాండికి చెప్తున్నాడు అధ్యక్ష, నేను పోయి వాటితో పర్యవేక్షించాను, నేను పోయి చూసినాను వర్క్ జరిగేది అని చెప్పినందుకు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి 3 కౌన్సిల్ సమావేశాల్లో దాన్ని వాయిదా చేసిన పిమ్మట లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు ఆ రోజు బిల్లు పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది క్లారిటీ అధ్యక్ష. దీనికి సంబంధించి మా పార్టీ కౌన్సిలర్లకు గాను లేదా మరి ఇతర కౌన్సిలర్లకు గాను ఎటువంటి లాభాపేక్ష, ఎటువంటి ఆశ, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. వర్క్ మాకు అనిపించలేదని ఆ రోజు ఆపినాము. తర్వాత ఎమ్మెల్యే గారు అడిగినారు అని చెప్పేసి దాన్ని పాస్ చేసినాం అధ్యక్ష. మా సైడ్ నుంచి ఇది అధ్యక్ష క్లియరెన్స్. దయచేసి అందరూ జనాలు కూడా అర్థం చేసుకోవాలా, మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.